బ్రేకింగ్ న్యూస్. పహల్గామ్ ఉగ్రదాడి చేసిన ఆ ఉగ్రవాదుల కోసం కాశ్మీర్లో మన ఆర్మీ వేటాడుతుంది అడవుల్లో. అయితే ఈ ఉగ్రవాదులకు సంబంధించి వీళ్ళకి పూర్తి సహకారం అందించిన ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే ఒక పాకిస్తానీ పెంపుడు కుక్క ఉగ్రవాదుల గురించి చాలా సమాచారం అయితే మన ఆర్మీకి ఇచ్చాడు. అలాగే ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ఒక ఇల్లును కూడా మన ఇండియన్ ఆర్మీ కూల్చేసింది. అయితే ఇతన్ని తీసుకొని అడవుల్లో ప్రస్తుతం ఆ ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే పహల్గామ్ అటాక్ తర్వాత వాళ్ళు తప్పించుకుని అడవి మార్గాన పాకిస్తాన్ బోర్డర్ దాటి వెళ్ళిపోయేందుకు ప్రయత్నించారు. కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. మన ఇంటెలిజెన్స్ ఇక్కడ చాలా ఫాస్ట్‌గా ఉండడం వల్ల వాళ్ళు ఇటు నుంచి దాటి అవతలకి వెళ్ళలేకపోయారు. అయితే ప్రస్తుతం ఈ అడవుల్లోనే ఉన్నారు. కాశ్మీర్ అడవుల్లోనే వాళ్ళు తలదాచుకున్నారు. మన ఆర్మీ వాళ్ళ కోసం చానా రోజుల నుంచి కూడా వేటాడే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి వాళ్ళ ఆచూకీ లభించింది. ఒక ప్రాంతంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ఈ పాకిస్తానీ పెంపుడు కుక్క ఎవరైతే ఉన్నారో మన ఆర్మీ దగ్గర నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మన రెడ్ టీవీ ముందుగా ప్లే అవుతుందో ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఒక వేషా నది నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ నది ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల అతను ప్రాణాలు విడిచాడు. ఈ ఉగ్రవాదికి ఇతను చాలా సమాచారం అయితే చాలా రోజుల నుంచి అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారో నేను చూపిస్తాను. వాళ్ళకి ఫుడ్డు, అలాగే వాళ్ళకి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేనే చెప్తున్నానని చెప్పేసి మన ఆర్మీతో పాటు ఇతన్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ మన ఆర్మీ నుంచి ఒక్కసారిగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడున్న వేశ్య నదిలో నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేసి అందులో దూకి పారిపోదాం అన్నట్టుగా అతను ప్రయత్నించాడు. కాకపోతే అక్కడ ఆ నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అక్కడే అతను నదిలో కొట్టుకుపోయి మరణించాడు. అతని బాడీని కూడా మన వోళ్ళు సేకరించారు. అలాగే అతని దగ్గర నుంచి చాలా సమాచారం లాబెట్టారంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా హారిక లైన్‌లో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హారిక చెప్పండి. ఇంతియాజ్ అహ్మద్ అనే వ్యక్తిని పట్టుకున్నారు మన బలగాలు. తర్వాత అతని దగ్గర నుంచి చాలా సమాచారం లాబెట్టారు. అయితే ఆర్మీ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన క్రమంలో అతను చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. ఏముంది మీ దగ్గర సమాచారం? ఫస్ట్ మనం ఈ ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అసలు ఎవరు అని మాత్రం చూస్తే జమ్మూ కాశ్మీర్‌లోని ఈ కుల్గామ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తి ఇతను. హ్మ్. అయితే 2025 మొన్న జరిగిన ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దాడికి సంబంధించిన ఓవర్ గ్రౌండ్ వర్కౌట్‌గా గుర్తించబడ్డాడు. అంటే ఓజీడబ్ల్యూ. హ్మ్. అయితే ఈ దాడిలో బైస్తరన్ వ్యాలీలో 26 మంది పౌరులు, ప్రధానంగా హిందూ పర్యాటకులు, ఒక క్రైస్తవ పర్యాటకుడు మరియు ఒక స్థానిక ముస్లిం సయ్యద్ అదిల్ హుస్సేన్ షా మరణించారు. హ్మ్. ఈ దాడిని లష్కర్ ఏ తోయిబాతో సంబంధం కలిగిన ది ఫ్రంట్ అని చెప్పేసి టీఆర్ఎఫ్ తాము చేసినట్లు మొదట ప్రకటించినప్పటికీ ఆ 4 రోజుల తర్వాత ఈ బాధ్యతను ఉపసంహరించుకుంది ఈ టీఆర్ఎఫ్. అయితే ఈ తర్వాత ఈ లష్కర్ ఏ తోయిబా లైన్ లోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ అహ్మద్ మాగ్రే ఎవరైతే ఉన్నారో అరెస్ట్ కు సంబంధించి మాట్లాడుకుంటే పహల్గామ్ దాడి తర్వాత ఇంతియాజ్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే విచారణలో అతను ఉగ్రవాదులకు సహాయం చేసినట్లు అంగీకరించారు, ఒప్పుకున్నారు. అయితే ప్రస్తుతం ముఖ్యంగా టామ్ మార్ అడవిలో ఇదంతా జరిగింది. ఉగ్రవాదులకు ఆహారం మరియు ఆశ్రయం అందించినట్లయితే ఒప్పుకున్నాడు తేజ. హ్మ్. అయితే ఈ ఇంతియాజ్ భద్రతా బలగాలను కుల్గాం జిల్లాలోని ఆహార్బల్ ప్రాంతంలో 2 పాకిస్తానీ ఉగ్రవాదులు దాక్కున్న స్థలానికి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అంటే అటున్నారు అని చెప్పి తీసుకెళ్లాడు. ఆ ఆపరేషన్ సమయంలోనే అతను విశ్వ నది అని చెప్పి అక్కడ నది ఉంటుంది. అందులో దూకి రష్యా నది. తప్పించుకోవడానికి హ్మ్. విశ్వ నది. ఓకే. విశ్వ నది అని నదిలోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. హ్మ్. దీనంతటిని ఈ సీన్ అంతటిని డ్రోన్ ఫుటేజ్ తో రికార్డ్ చేశారు మన బలగం. అయితే తరువాత అతని మృతదేహం అక్బల్ నాలా నుండి బయటకు తీశారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ఆత్మహత్యగా ప్రాథమికంగా అయితే భావించబడుతుంది తేజ. అంటే ప్రస్తుతం ఎక్కడ ఇండియన్ ఆర్మీ అతన్ని చంపేస్తుందనే భయంతో అతను ఆ నదిలోకి దూకి చనిపోయాడని అనుకోవచ్చా?
అంటే చంపుతారని కాదు. అతని దగ్గర ఉన్న ఇంకా సమాచారాన్ని, ఇంకా ఏదైనా సమాచారం ఈ ఇంతియాజ్ దాచుంచొచ్చు. అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చినట్టు అనిపియట్లేదు. ఇంకా కొంత సమాచారం ఉంది గాబట్టి, ఈ సమాచారం అంతా ఈ ఆర్మీ బలగాలు లాగే అవకాశం ఉంది గాబట్టి, అందుకే ఇలా చేసి ఉండొచ్చు. ఈ విశ్వ నదిలో దూకి ఆహ్, అంటే తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ టైంలో ఫ్లో ఎక్కువుండడంతో అక్కడ దాంట్లో కొట్టుకొని కొట్టుకుపోయి చనిపోయారు అని చెప్పేసైతే భావించొచ్చు ఇంతియాజ్ తేజ. అహ్మద్ మాక్రే మన ఇండియనేనా? కశ్మీర్‌కి సంబంధించిన వ్యక్తేనా? కాశ్మీరియే. కానీ కానీ పాకిస్తాన్‌కి పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ యెస్. ఉగ్రవాద సంస్థలకు పనిచేస్తున్నాడు. యెస్. అంటే ప్రస్తుతం అంటే అతని డీటెయిల్స్ మాత్రం 23 ఏళ్ల వ్యక్తిగానే గుర్తించబడ్డది. అండ్ కుల్గం జిల్లాలోనే ఆర్బల్ ప్రాంతంలో ఉండేవాడు అని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతం ఆయన పూర్తి డీటెయిల్స్ అంటే అతను ఆ ఇంతియాజ్‌కి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. అంటే అతను ఇక్కడి వాడా, అక్కడి వాడా అని. కానీ కాశ్మీరీ వ్యక్తిగానే ఇప్పుడు ప్రస్తుతం అందరూ భావిస్తున్నారు తేజ. రైట్. థాంక్ యూ హారిక. థాంక్ యూ. సో గైస్, ఇంతియాజ్ అహ్మద్ అనే ఇలాంటి ఉగ్రవాదులకి సహకరిస్తున్న వ్యక్తులు ఇండియాలో ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ రీసెంట్గా పంజాబ్లో కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి గూఢచారులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం అంతా కూడా చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ కాశ్మీర్లో చాలా మంది ఉన్నారు టెర్రరిస్టులకి సహకరిస్తున్న వాళ్ళందరినీ కూడా పోలీసులు కూడా వాళ్ళపైన నిఘా పెట్టారు. త్వరలో వాళ్ళందరినీ కూడా పట్టుకుని వారికి తగిన శిక్షలు వేస్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈ 26 మంది చనిపోయిన తర్వాత చాలా చాలా ఇబ్బందైన పరిస్థితులు నెలకొన్న ఒక పక్క పాకిస్తాన్‌కి, ఒక పక్క ఇండియాకి యుద్ధ వాతావరణం కూడా వచ్చింది. అలాగే యుద్ధం జరుగుతుందా లేదా అనే దాని గురించి కూడా చాలా రోజుల నుంచి కూడా డిస్కషన్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే 23 ఏళ్ల వయసున్న ఈ నిందితుడు ఉగ్రవాదులకి సహకరించి మొత్తం గూడా వాళ్ళకి ఫుడ్ గానీ, లేకపోతే వాళ్ళకి వసతి ఏర్పాట్లు చేయడం గానీ, వాళ్ళకి మన ఆర్మీ ఎలా మూవ్ అవుతుందనే ప్రతి సమాచారం కూడా వాళ్ళకి అందించే ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళు ఎక్కడున్నారనే ఆ మార్గంలో తీసుకెళ్ళి వాళ్ళెక్కడున్నారని నేను చూపిస్తానని ఒక అడవి మార్గాన తీసుకెళ్ళి అంటే ఒక ప్రాంతంలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. టోంగ్ మార్గ్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు మన ఆర్మీ బలగాలకి అతను చెప్పాడు. దాని తర్వాత అతన్ని తీసుకుని అడవిన వాళ్ళు వెళ్తుంటే అక్కడ ఆర్మీ దగ్గర నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్న నదిలో ఒక వేశ్య నదిలోని అతను దూకాడు. ఆ నది దూకి పారిపోదాం ఈ బలగాలకి దొరకకుండా అంటూ కూడా అతను ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల అతను ఆ నదిలోనే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమందున్నారు మన దేశంలో? ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే లాంటి వాళ్ళు. ఎందుకంటే మన ఇండియాలో ఉంటూ, మన భారతదేశంలోనే ఉంటూ ఒక పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలకి వాళ్ళు సహకరిస్తున్నారంటే మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలనేది మీరు ఖచ్చితంగా మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియపరచండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.